రైట్, ఇక జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక గందరగోళంగా మారింది. ఎన్నిక వాయిదా వేయాలి అనంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారు. కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. 28వ వార్డ్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు తేల్చాకే ఎన్నికను నిర్వహించాలి అనంటూ చామల డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పుడు కాంగ్రెస్ ఇతర ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కూడా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. కౌన్సిలర్ల నినాదాలతో హాల్ అంతా కూడా గందరగోళంగా ఏర్పడింది. ఎన్నికల అధికారులు కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి జనగామలో అయితే గందరగోళ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పోడియం ముందుకు దూసుకు వెళ్లి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే కిడ్నాప్ కి గురయ్యారో, కనిపించకుండా పోయారో, ఆ దర్యాప్తు తేలాకే 28వ వార్డ్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు తేలాకే ఎన్నికలు నిర్వహించాలి అనంటూ చామల డిమాండ్ చేస్తూ ఉన్నారు గట్టిగా. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మొత్తానికి గందరగోళంగా మారుతోంది. 28వ వార్డ్ కౌన్సిలర్ అనూహ్యంగా కిడ్నాప్ కు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికను వాయిదా వేయాలి అనంటూ ఎంపీ చామల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంపీ చామలతో పాటు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ఇండిపెండెంట్లు కూడా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ కిడ్నాప్ వ్యవహారాన్ని తేల్చాకే, ఆ దర్యాప్తు తేల్చాకే ఎన్నికను నిర్వహించాలి అని అంటున్నారు ఎంపీ చామల. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ వేణు, ఓవర్ టు యు. ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత ఏ విధంగా కొనసాగిందో ప్రస్తుతం జనగామ వద్ద కూడా అదే సిచ్యువేషన్ ఉంది. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ అక్కడ కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లు ఎక్స్ ఆఫీషియో ఓటు ఉన్నటువంటి ఎంపీ చామల కూడా పోడియం వద్ద బైఠాయించారు. ఈ రోజున ఎన్నిక జరపొద్దు, వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ కూడా అక్కడ బైఠాయించిన సిచ్యువేషన్. 28వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కేసు ఉదయమే పోలీస్ స్టేషన్ లో నమోదైంది. దీంతో ఆ కేసు ఎంక్వైరీ జరిగిన తర్వాతనే, దానికి సంబంధించినటువంటి విషయం తెలిసిన తర్వాతనే చైర్మన్ ఎన్నిక జరిపించాలంటూ కూడా ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 22వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ను బాలమని ప్రతిపాదించిన తర్వాత తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే ఎంపీ చామల కేసు కావాలి. వేణు, మీ ఆడియో క్లారిటీ లేదు, ఒకసారి మనం చూద్దాము. జనగామలో అయితే ఇంకా గందరగోళ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. కౌన్సిలర్ల నినాదాలతో అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 28వ వార్డ్ సభ్యుడు కిడ్నాప్ వ్యవహారాన్ని తేల్చాకే ఈ ఎన్నికలు నిర్వహించాలి అనంటూ ఎంపీ చామల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంపీ చామలకు మద్దతుగా కొంతమంది ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పోడియం దగ్గర బైఠాయించి నినాదాలు చేస్తూ ఉన్నారు. అటు తొర్రూరు, జనగామ రెండు మున్సిపాలిటీల్లో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు తొర్రూరులో చూసాము, తన భర్త ఏమైపోయాడో తెలియక ఆ కౌన్సిలర్ భార్య అక్కడ నినాదాలు చేస్తున్నారు. తన మద్దతుదారులు, బంధువులు, కొంతమంది కార్యకర్తలు అందరితో వచ్చి అక్కడ ఏడుస్తూ తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. ప్రస్తుతం జనగామలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎన్నికలను వాయిదా వేయాలి అని అంటూ ఎంపీ చామల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నినాదాలతో హోరెత్తుతోంది ఆ హాల్ మొత్తం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలు ఇప్పుడు రణక్షేత్రాలుగా మారాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు ప్రతిపక్షం, ఇటు అధికార పార్టీలు పోటాపోటీ నిరసనలతో సభను స్తంభింపచేస్తూ ఉన్నాయి. జనగామలో పరిస్థితిని చూస్తూ ఉన్నాం, ఉద్రిక్తంగా ఉంది. ఇంకా కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక నిర్వహణపై అక్కడ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారని, ఆ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే చైర్మన్ ఎన్నికను నిర్వహించాలి అనంటూ ఆయన పట్టుబడుతున్నారు. ఎంపీతో పాటు కొంతమంది కాంగ్రెస్ అలాగే ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కూడా పోడియం ముందు కూర్చుంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుండి బాలమణి, బీఆర్ఎస్ నుండి సుగుణాకర్ పేర్లను చైర్మన్ పదవికి ప్రతిపాదించడంతో గందరగోళం మరింత పెరిగింది అక్కడ.
ఇక తొర్రూరులో కూడా అదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికను వాయిదా వేయాలి అనంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం మున్ను అంతా కూడా చుట్టుముట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు అనంటూ ఆగ్రహిస్తూ ఉన్నారు. ఇక ఇరు ప్రాంతాల్లో కూడా అటు జనగామ ఇటు తొర్రూరు రెండు ప్రాంతాల్లో కూడా కౌన్సిలర్ల నినాదాలతో ఎన్నికల అధికారులు ఎటు కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. నిరసనల మధ్య ఎన్నికను నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. అటు తొర్రూరు జనగామ రెండు ప్రాంతాల్లో కూడా కౌన్సిలర్ల నినాదాలతో హాల్ అంతా కూడా పోరెత్తిపోతున్నాయి. ఎన్నికల అధికారులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ససేమిరా అంటున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా. అయితే మరి ఎన్నికల అధికారులు ఏం చేస్తారు? తొర్రూరులో ఎన్నికను నిర్వహిస్తారా, జనగామలో నిర్వహిస్తారా, ఏం చేస్తారు అన్న దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.